వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం వెళ్తున్న దారి సరైనది కాదనిపిస్తుంది. అప్పుడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. మనం వెళ్తున్న దారి మార్చాలా? దీన్నే బిజినెస్ పరిభాషలో పివట్ అంటారు. అయితే ఇది కేవలం మనసు చెప్పిందనే తీసుకునే నిర్ణయం కాదు. ఈరోజు మనం ఒక స్పష్టమైన డేటా ఆధారిత ప్లేబుక్ను ఉపయోగించి ఈ కష్టమైన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. బహుశా ఒక కంపెనీ ఫౌండర్ జీవితంలో ఎదుర్కొనే అతి పెద్ద, అతి కష్టమైన ప్రశ్న ఇదేనేమో. ఈ ఒక్క ప్రశ్నకు ఇచ్చే సమాధానమే ఆ కంపెనీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. అవునండి, ఈ ఒక్క నిర్ణయమే సక్సెస్కి, ఫెయిల్యూర్కి మధ్య ఉన్న ఆ సన్నని గీతను దాటించగలదు. అందుకే కేవలం గట్ ఫీలింగ్తో కాకుండా ఒక పద్ధతి ప్రకారం డేటాతో ఎలా ఆలోచించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా పివట్ నిర్ణయం ఎందుకంత కీలకమో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనకంటూ ఒక నిర్ణయ దిక్సూచిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆపై ఒక ఐడియాకి ఉన్న 3 మూలస్తంభాలని, స్ట్రాటజీని, రిస్క్ని ఎలా అంచనా వేయాలో చర్చించి చివరగా ఫైనల్ కాల్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మన మొదటి భాగం కీలకమైన పివట్ నిర్ణయం. ఇక్కడ ఎమోషన్స్ని పక్కనబెట్టి ఒక పక్కా ఫ్రేమ్వర్క్తో ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకుందాం. రెండవ భాగం మన నిర్ణయ దిక్సూచి. అంటే సముద్రంలో దారి తప్పకుండా ఉండటానికి దిక్సూచి ఎలాగో, ఈ కష్టమైన నిర్ణయంలో మనకు దారి చూపించే ఒక సాధనమిది. దాన్నిప్పుడు నిర్మించుకుందాం. ఈ దిక్సూచిలో 5 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. కస్టమర్ డిమాండ్, అంటే జనాలు దీన్ని కొంటారా? లాభదాయకత, దీనివల్ల డబ్బులొస్తాయా? స్కేలబిలిటీ, అంటే బిజినెస్ పెంచగలమా? వ్యూహాత్మక అనుకూలత, ఇది మన కంపెనీకి సూట్ అవుతుందా? చివరిగా రిస్క్ లెవెల్. ఈ 5 కోణాల్లోంచే మనం ఏ కొత్త దారినైనా చూడాలి. స్కేలబిలిటీ, ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. మీ వ్యాపారం 10 రెట్లు పెరిగిందనుకోండి, మీ ఖర్చులు కూడా 10 రెట్లు పెరిగాయనుకోండి, అప్పుడు లాభమేముంది? అలా కాకుండా ఖర్చులను కంట్రోల్ చేస్తూ బిజినెస్ను పెంచగలగడమే అసలైన స్కేలబిలిటీ. అలాగే స్ట్రాటజిక్ ఫిట్, అంటే ఓ కొత్త ఐడియా వచ్చింది. అది సూపర్బ్ ఐడియానే కావచ్చు, కానీ అది మీ కంపెనీ అసలు లక్ష్యానికి, మీ బ్రాండ్ పేరుకి సూట్ అవుతుందా లేదా, ఇది కూడా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన మూడో భాగం సాధ్యతకు 3 మూలస్తంభాలు. ఇక మాటలు కాదు, కేవలం డేటా, నంబర్స్తోనే మన ఐడియాని టెస్ట్ చేద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన స్తంభం కస్టమర్ డిమాండ్. అసలు మార్కెట్ ఉందా? జనాలు మన ప్రోడక్ట్ కోసం డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారా? వాళ్ల సమస్య నిజంగా అంత పెద్దదా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితేనే మనం ముందుకు వెళ్ళాలి. రెండో స్తంభం లాభదాయకత, అంటే డబ్బులు. సింపుల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ను తీసుకురావడానికి మనకు ఎంత ఖర్చవుతుంది, దాన్ని సిఏసి అంటాం. వాళ్ల నుంచి మనకు మొత్తం మీద ఎంత డబ్బొస్తుంది, అదే ఎల్టీవీ. ఈ లెక్క సరిగ్గా కుదిరితేనే వ్యాపారం నిలబడుతుంది. ఇక్కడ ఎల్టీవీ బై సిఏసి రేషియో అనేది మన బిజినెస్ హెల్త్ రిపోర్ట్ లాంటిది. ఒక కస్టమర్ మీద పెట్టే ఖర్చు కన్నా వాళ్ల నుంచి వచ్చే వాల్యూ చాలా ఎక్కువగా ఉంటే మన బిజినెస్ హెల్దీగా, గ్రీన్ జోన్లో ఉన్నట్టు. లేదంటే ఏదో తేడా కొడుతోందని, వార్నింగ్ బెల్ మోగుతోందని అర్థం. ఇక మూడో స్తంభం స్కేలబిలిటీ చెక్. మొదటి ప్రశ్న, మీ టెక్నాలజీ సంగతేంటి? ఈరోజు 100 మంది యూజర్స్ని హ్యాండిల్ చేస్తోంది, రేపు 10,000 మందొస్తే క్రాష్ అయిపోకుండా ఉంటుందా? సరే, టెక్నాలజీ ఓకే, మరి ఆపరేషన్స్, అంటే మీ టీమ్, మీ డెలివరీ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోకుండా బిజినెస్తో పాటు పెరగగలవా? చివరిగా మార్కెట్ స్కేలబిలిటీ. ఈరోజు మీ సిటీలో సక్సెస్ అయ్యారు, రేపు వేరే ప్రాంతాలకు అంత ఈజీగా వెళ్లగలరా? మీ బిజినెస్ మోడల్ దానికి సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు 4వ భాగానికొచ్చాం. నంబర్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ అసలీ కొత్త దారి మన కంపెనీకి సూట్ అవుతుందా? ఇదొక రియాలిటీ చెక్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, ఈ కొత్త డైరెక్షన్ మన కంపెనీ లాంగ్ టర్మ్ విజన్కి సింక్ అవుతుందా? మన బ్రాండ్ పేర్ని ఇది ఇంకా పెంచుతుందా? మన దగ్గర ఆల్రెడీ ఉన్న టీమ్, టెక్నాలజీని వాడుకుంటుందా? లేక పూర్తిగా కొత్తవి కావాలా? మార్కెట్లో మనకంటూ ఒక స్పెషల్ ఎడ్జ్ని ఇస్తుందా? సరే, ఇక చివరి అంకానికి వచ్చేశాం. 5వ భాగం ఫైనల్ కాల్. ఇప్పుడుదాకా మనం చూసిన డేటా ఎనాలిసిస్ అంతటినీ కలిపి ఒక సింగిల్ క్లియర్ ఆన్సర్ ఎలా రాబట్టాలో చూద్దాం.
దీనికోసం మనం ఈ వెయిటెడ్ స్కోరింగ్ ఫ్రేమ్వర్క్ని వాడతాం. చూడండి, ఇక్కడ అన్ని అంశాలు ఒకేలా ఇంపార్టెంట్ కాదు కదా, అందుకే దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఈ చార్ట్ చూడండి. ఇక్కడ మనం కస్టమర్ డిమాండ్కి ఏకంగా 40% వెయిట్ ఇచ్చాం. ఎందుకంటే కస్టమర్ లేకపోతే బిజినెస్సే లేదు. ఆ తరువాత లాభదాయకత, స్కేలబిలిటీ, ఇలా ప్రాధాన్యతను బట్టి వెయిట్స్ ఇచ్చుకోవాలి. ఆ వెయిట్స్ ఇచ్చాక మన ఫైనల్ స్కోర్ కార్డ్ ఇలా తయారవుతుంది. ప్రతి అంశానికి మనం 1 నుంచి 10 వరకు ఒక స్కోర్ ఇస్తాం. ఆ స్కోర్ని దాని వెయిట్తో మల్టిప్లై చేస్తే వెయిటెడ్ స్కోర్ వస్తుంది. వాటన్నిటినీ కలిపితే ఇదిగో మన ఫైనల్ స్కోర్ వచ్చేసింది 78. ఇప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ పోయి మన ముందు ఒకే ఒక నంబరుంది. సరే, ఈ 78 అనే స్కోర్ని బట్టి ఏం చెయ్యాలి? మన ముందు ఇప్పుడు 4 స్పష్టమైన దారులున్నాయి. 1, పివట్ చేయండి, అంటే కొత్త దారిలోకి వెళ్ళండి. 2, ఉన్నదాన్నే ఇంకా మెరుగుపరచండి. 3, ఇదే దారిలో కంటిన్యూ అవ్వండి. లేదా 4, ఈ ఐడియాను పూర్తిగా పక్కన పెట్టేయండి. చూసారా, డేటా మన నిర్ణయాన్ని ఎంత సులభం చేసిందో? సో చివరికి ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం మనలే అడిగేది ఒక్కటే ప్రశ్న: మన దగ్గరున్న డేటా, నంబర్స్ అన్నీ కలిసి పివట్ చేయమని బలంగా చెప్తున్నాయా, లేకపోతే ప్రస్తుతం చేస్తున్నదాన్నే ఇంకా బాగా చేయమని చెప్తున్నాయా? చివరిగా ఒక్క విషయం. ఈ ఫ్రేమ్వర్క్, ఈ డేటా అంతా మనకు ఒక సమాధానాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. కానీ అసలైన ప్రశ్న అది కాదు. డేటా చూపించిన దారిలో నడవడానికి, నిర్ణయం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అదే అసలైన సవాలు.